అనపర్తి నియోజకవర్గం బిక్కోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ లీడర్ మరియు బూత్ కన్వీనర్ అయినటువంటి శ్రీ నక్కా సీనిబాబు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉండటం, దీంతో సహించలేక కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు అతనిపైన దాడికి ప్రయత్నించి అతని మోటార్ బైక్ హీరో కంపెనీకి చెందిన ఈ మోటార్ బైకు సుమారు 1,40,000 ఉంటుంది. ఇది రాత్రి 8 గంటలకి మరి దీన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం అన్నది ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. 3 వ్యక్తులు ఇతనిపైన మరి దాడికి ప్రయత్నం చేస్తే ఇతను ఆ దాడి నుంచి తప్పించుకుంటే బండి ఒకటి దొరికితే బండిని కూడా కాల్చేశారు. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎంత దౌర్జన్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే రామకృష్ణారెడ్డి అండా దండా చూసుకుని రౌడీలు ఈ రకంగా రెచ్చిపోతున్నారు. మరి దీనిపైన పోలీసులకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటే సరే, యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా దీనిపైన ఏ రకంగా ముందుకు వెళ్ళాలా అన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, నీ అనుచరుల్ని కంట్రోల్ పెట్టుకుంటే పెట్టుకో, లేదు నువ్వే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇక నీ పదవీ కాలం ఉన్నది 2.5 సంవత్సరాలు, గుర్తుపెట్టుకో. తర్వాత ఎవ్వరూ కూడా మిమ్మల్ని రక్షించలేరు. ఈవేళ అధికారం ఉంది కదా అని ఏదో విర్రవీగిపోతున్నారు. అధికారం అన్నది శాశ్వతం కాదు. హిట్లర్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంత, నీ అనుచర వర్గం ఎంత? ఏంటి చూడండి, ఇంత దారుణమా? అసలు అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేదు. నువ్వు గెలిచిన మొట్టమొదట్లోనే చాలామంది మీద దాడులు చేయించావు, ఇళ్ల మీద దాడులు చేయించావు, చాలామంది మీద కూడా వ్యక్తిగతంగా కూడా భౌతిక దాడులు చేయించావు. అదేవిధంగా వేండ్రలో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సతీష్ యొక్క బైక్ను కూడా ఈ రకంగానే తగలబెట్టించావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇచ్చే వాళ్ళని ఆఫ్ చేసుకుంటావో కంట్రోల్ చేసుకో, లేదంటే దీని పర్యవసానాలు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. ఏదైనా నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా చూడండి, ఏ రకంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏ రకంగా హత్యాకాండలు చేస్తున్నారు, ఏ రకంగా హత్యలు చేస్తున్నారు. నియోజకవర్గంలో 3 హత్య గావించబడ్డారు. ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమికి సంబంధించిన మరి కార్యకర్తలు, నాయకులు. ఆ హత్య చేసిన వాళ్ళు వెంటనే బెయిల్ తీసుకొచ్చి బెయిల్ మీద మళ్ళీ ఫ్రీగా తిరిగేస్తున్నారు. వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. అంటే రామకృష్ణారెడ్డి ఉన్నాడు, మనం ఎవరిని చంపినా, ఏమి చేసినా, ఎవరి ఆస్తుల్ని పాడు చేసినా, తగలబెట్టినా కూడా మనకేం కాదని విర్రవీగుతున్నారు. మీ విర్రవీగేతనం మాత్రం ఎల్లకాలం ఉండదని మాత్రం గుర్తుపెట్టుకోండి. కబడ్దార్.